ఎవరు అసలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సరే ఇది ఒక టీంని ఆర్గనైజ్ చేస్తారు, ఎవరు ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్స్ చేయగలిగే వ్యవస్థ ఎవరిది? సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఒక ఆయన ఉన్నాడు సార్, సజ్జల భార్గవరెడ్డి అంటారు అతన్ని. ఓకే. అతనికి ఎందుకు పనిచేయడు సార్ వేరే పనులకి, ఇలాంటి కుట్రలకి ఇలాగా సామాన్యుల్ని ఇరికించే ప్రయత్నాలు చేయడానికి మాత్రమే పనిచేస్తారు సార్. ఇంత ఆర్గనైజ్డ్గా ఈ క్రైమ్ ఎందుకు చేసి, ఇది క్రైమే సార్. ఒక దళితుడి మీద తప్పుడు ఆరోపణ చేయటం, తప్పుడు నెపం, తప్పుడు కేసు పెట్టడం కూడా అది ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పరిధిలోకి వస్తుంది సార్. అయితే ఇదంతా క్రియేట్ చేసింది ఎందుకు అంటే, నేను జగన్ కోసం పనిచేసి జగన్ గెలుపులో భాగస్వామి అయినాను సార్. అదే జగన్ నన్ను 22 రోజులు జైల్లో పెట్టాడు సార్, అతను ప్రశ్నించానని. ఇప్పటికి 30 కేసులు ఉన్నాయి సార్ నా మీద. 22 రోజులు జైల్లో పెట్టారు, 30 కేసులు ఉన్నాయి సార్. 15 రోజులు కోర్టుకే తిరుగుతున్నాను సార్. ఇప్పుడు నా మీద రౌడీ షీటర్ అని ముద్రేసి మొత్తం సర్క్యులేట్ చేయించి నన్ను నైతికంగా సమాజంలో ఆల్మోస్ట్ చంపేశాడు సార్ అతను. ఓకే. అంటే మీ మీద దొంగ కేసులు ఉన్నాయి అనేది అది ముందా తర్వాత ఎప్పుడవి? 2019లో ఇతను గెలిచాడు సార్. 2020 అక్టోబర్ 14న నేను అతను వ్యతిరేకించడం మొదలుపెట్టాను సార్. ఇది కాకినాడ CBCNC ఆస్తుల కోసం. ఓకే. ప్రతి కేసు ఆ తర్వాత డేట్లో వచ్చింది సార్ నా మీద. ఇప్పుడున్న 30 కేసులు ముందు ఒక్క కేసు అంటే ఎప్పుడూ 2006లో చిన్న తగాదా కేసులు అవి ఎప్పుడూ కాంప్రమైజ్ అయిపోయి సార్. ఆ టైంలో నాకు 20 సంవత్సరాలు 19 సంవత్సరాల టైం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కేసు లేదు సార్ నా మీద. ఈ అక్టోబర్ 14 తర్వాత నుంచి ఇప్పటికి 30 కేసులు ఉన్నాయి సార్ నా మీద. 30 కేసులు, 22 రోజులు జైలు చేశాను సార్. రౌడీ షీటర్ అని ముద్ర వేయించుకున్నాను, ఇతనే వేసాడు. చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి ప్రయత్నించాం సార్ మేము 19లో. జగన్ రెడ్డి మమ్మల్ని నేరస్తులుగా, ఖైదీలుగా, రౌడీ షీటర్లుగా మార్చాలని ట్రై చేస్తే, ఓడించాలని ప్రయత్నించిన చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని శాసనసభ్యులుగా చూడాలనుకున్నాడు సార్. ఆయన చట్టసభలకు తీసుకెళ్దాం అనుకున్నాడు. ఎందుకంటే ఇతనికి నష్టం జరిగితే వీళ్ళ వర్గాల తరపున ఒక సీఎంని దుర్మార్గుని కూడా ఎదిరిస్తున్నాడు. ఇలాంటి చేతికి చట్టం కూడా, చట్టసభ కూడా అందుబాటులో ఉంటే ఆ వర్గాలకు ఇంకా మేలు చేసుకుంటారు యువత అని చెప్పి ఆయన మమ్మల్ని అంత గొప్పగా చూస్తే, ఈ దుర్మార్గుడు మాత్రం మమ్మల్ని కనీసం అసెంబ్లీ గేటు కూడా మమ్మల్ని తాకనివ్వకూడదు. ఇప్పుడు నేను తప్పుడు మనిషిని అనుకోండి సార్, పోటీ చేసి నా మీద మంచి క్యాండిడేట్ని పెట్టి గెలిచి చూపించాలి జగన్. మంచి క్యాండిడేట్ని పెట్టి గెలిచి చూపితే, అరే గతంలో టీడీపీకి నోట్లు వచ్చి నేను పోటీ చేయడం వల్ల ఆ ఓట్లు కూడా తగ్గిపోయి అయితే నేను తప్పుడు మనిషినేమో అనే భావన నాకు కలుగుతుంది. కానీ నాకు పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వకుండా, వీడికి అసలు పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదు, వీడిని మొత్తం బ్యాట్ చేసేయండి, వీడికి కనుక సీట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేసేలాగా రెచ్చగొట్టండి. సో వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు ఒకవేళ పార్టీయా కార్యకర్త అనుకుంటే ఎవరికైనా పార్టీ, నేను కూడా పార్టీ అంటాను. సరే రాజేష్ ఇప్పుడు కాగు, లేకపోతే ఇక పలానా చోటకి వెళ్ళు అని కానీ అంటే, ఎస్సీలకి సీట్ ఇచ్చి మళ్ళీ మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారని మళ్ళీ ఇంకో ఫేక్ ప్రచారం, మళ్ళీ ఇంకో స్ట్రాటజీ సార్. ఇది ఆయన ముందుకెళ్ళినా పొరపాటే, వెనక్కి వచ్చిన పొరపాటు అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నాడు. అలాంటప్పుడు నాకు ఇంత విలువ ఇచ్చిన వాళ్ళ కోసం ఇంత చాలా గొప్ప అవకాశం సార్ నాకు ఇదైతే. ఎందుకంటే కలెక్టర్ ఆఫీసుల ముందు, మండల ఆఫీసుల ముందు ధర్నాలు, రాస్తారోకోలు చేసి మాకు హక్కులు కావాలని అడిగిన వాళ్ళం మేము. డైరెక్ట్గా అసెంబ్లీకి వెళ్ళి చట్టం చేసే దగ్గరే ఉండి మా వర్గాలకు అనుకూలమైన చట్టం చేయించుకునే గొప్ప అవకాశం ఇది నాకు. అంటే ఇలాంటి అవకాశాన్ని కూడా ఇలాంటి పెద్దల కోసం మనం వదులుకున్న తప్పు లేదు. ఎందుకంటే